జనసేన పార్టీలో సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీతో ప్రయాణం చేయడానికి, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా నిలబడటానికి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన శ్రీ చిక్కాల దొరబాబు గారికి, శ్రీ దుగ్గన నాగరాజు గారికి, శ్రీ కలగపోల్ పురుషోత్తం గారికి, శ్రీ ఏరువాకు వెంకటగిరి గారికి, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన పొగిరి సురేష్ బాబు గారికి, కడప జిల్లా నుంచి వచ్చిన వై శ్రీనివాసరాజు గారికి, కృష్ణా జిల్లా నుంచి వచ్చిన చిలకలపూడి పాపారావు గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మన జనసేన కుటుంబంలోకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మనందరూ జనసైనికుల తరపు నుంచి, నాయకుల తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా చెప్పాలంటే చాలాసార్లు, ముఖ్యంగా దొరబాబు గారు లాంటి వాళ్ళు చాలామంది జనసేన పార్టీలోకి వద్దామంటే ప్రతిసారి 2009 ఉదాహరణ చూపించి వాళ్ళు నిలబెట్టుకోలేరు, పార్టీ నడపలేరు అని చెప్పి చాలామందిని ఆపేశారు. ఇదే మొట్టమొదటిసారి 2009 ప్రస్థానం లేకుండా కనుక ఉండుంటే ఈ రోజున జనసేన ఇండిపెండెంట్గా ప్రభుత్వాన్ని స్థాపించి ఉండేది. ఆ స్థాయిలో ఉండేది జనసేన. సో ఈరోజు పార్టీలోకి వచ్చిన పెద్దలందరికీ కూడా నా అనుభవం నిన్న సభలో కూడా చెప్పాను. చాలా నలిగి అవమానాలు పడి అపనమ్మకంతో ఉన్న సమూహాలని అడ్రస్ చేసుకుంటూ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నామని చెప్పడానికి, రాజమండ్రిలో మనం 2018లో ఎన్నికల ముందు ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద మనం జరిగినప్పుడు, ఆ మీటింగ్ జరిగినప్పుడు అన్ని లక్షల మంది వచ్చి స్వచ్ఛందంగా అంత పెద్ద స్థాయిలో, జాతీయ స్థాయిలో మాట్లాడుకునే అంత సభ వచ్చి కూడా అంత జనబలం ఉండి కూడా, చూసి కూడా ఆ 2 రోజుల తర్వాత ఆ మరుసటి రోజు హుద్హుద్ తుఫాను వస్తే ఉత్తరాంధ్రకి వెళ్తే నేను ఎలాంటి మాటలు ఎదుర్కొన్నానంటే, 2009లో మనకు అండగా నిలబడ్డ శ్రీకాకుళం జిల్లాలో ఒక కుటుంబం, ఒక ఆడపడుచు, ఆవిడ భర్త హుద్హుద్ తుఫాన్లో ఇల్లంతా కూలిపోయి, మూల ఇల్లు కారిపోతూ ఉంది, గోడలు కూలిపోయి, ఆ మధ్యలో గోడలు కూలిపోయి భార్యను అడుగుతూ ఉన్నారు, కొంచెం వెళ్ళి ఆయనకి హారతి తీసి మన ఇంటికి వచ్చాడు, మనం ఎలా ఉన్నాం చూడటాకనంటే, ఆడపడుచు అడిగిన మాట ఏంటంటే, అన్న నువ్వన్నా ఉంటావా పార్టీలో, నువ్వన్నా నిలబెడతావా పార్టీని, మేము నిలబెట్టి మీకోసం ఉండి మమ్మల్ని ఊరందరూ వెలేస్తే మేము ఈరోజున బయట ఉన్నామన్నా, ఆ ఇల్లు కూడా కూలిపోయింది హుద్హుద్ తుఫాన్ వల్ల, కనీసం నువ్వన్నా నిలబడతావా అన్న అని చాలా విరిచినట్టు మాట్లాడాను. నేను ఆవిడకి ఏం చెప్పానంటే, అమ్మ నేను అలా ప్రూవ్ చేయలేను, నేను మాటలతో చెప్పను, నేను నిలబడే చూపిస్తానని చెప్పి. రెండు 2004-05 నుంచి అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళిత సంఘాల దగ్గర నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల దగ్గర నుంచి ఇలాంటి నాయకులతో తిరిగినవాడిని నేను. 2009-08లో పార్టీ పెట్టకముందు సంగతి నేను చెప్తున్నాను. నేను 2004 నుంచి కూడా అణగారిన వర్గాలకి, అధికారం లేని కులాలకి నిజమైన సాధికారత అంటే నా ఉద్దేశం ట్రూ ఎంపవర్మెంట్, అంటే
చాలామందికి అధికారం ఇస్తారు బీసీ కులాలకు, కానీ నిర్ణయాత్మక శక్తి వరకు అంటే మనం మినిస్టర్ని చేస్తారు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, మేము ఇంతమంది బీసీ మంత్రులకు ఇచ్చామంటాడు. ఎవరికి నిర్ణయాత్మకమైన శక్తి లేదు వాళ్ళ దగ్గర, ఒక పాలసీని చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర. కార్లు ఉంటాయి, పోలీసు ఉంటారు, అది సరిపోద్దా? నిజమైన నిర్ణయాత్మక శక్తి అంటే ఏ బీసీ ఫండ్స్ కోసం ఎలా ఖర్చు పెట్టాలో ఆ డబ్బు సంపూర్ణంగా బీసీ కులాలకు వెళ్ళాలి. ఏ బీసీ కార్పొరేషన్లకి పెడితే ఆ ఎలొకేటెడ్ ఫండ్ ఆ బీసీ కులాలకు వెళ్ళాలి. ఒక కాపు కార్పొరేషన్ ఫండ్కి డబ్బులు ఎలొకేట్ చేస్తే ఆ కాపు కులస్తులకు వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాలి. అంతమంది ఎస్సీ నాయకుల నుండి కూడా ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరికి వచ్చి రీచ్ అయిపోయేటప్పటికి వాళ్ళకి వెళ్ళట్లేదు మనీ. సో నేను కోరుకుంది 2004 నుంచి కూడా ట్రూ ఎంపవర్మెంట్, నిజమైన సాధికారత అణగారిన కులాలకు ఉండాలి, అధికారం చూడని అన్ని కులాలకి ఉండాలి. ఇలాంటి కులాల అర్థం చేసుకుని నేను వచ్చాను. అందుకని నేను చాలా సైద్ధాంతిక బలంతో చాలా నిలబడే వచ్చాను, నలిగి వచ్చాను. నాకున్న పాపులారిటీ మీకు తెలుసు. చేతులు కోసేసుకునే అభిమానులు, పచ్చబొట్టులు ఒంటి అంతా పొడిపించుకునే అభిమానులు, నా కోసం ప్రాణాలకి తెగించే అభిమానులు, ఇంత అభిమాన బలం ఉండి నేను ఎంత నలిగానో మీకు నాయకులందరికీ ఈరోజు జాయిన్ అయ్యానికి మీకు పంచుకుంటాను మీతోటి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. చాలా చాలా నలిగాను, ఒంటరితనం అనిపించాను, అడుగడుగున అనుమానాలు ఎదుర్కొన్నాను, అవమానాలు ఎదుర్కొన్నాను. నిలబడతావా లేదా? నేను పాలిటిక్స్ రాకుండా ఉంటే అసలు నాకు పరిస్థితి ఉండేది కాదు. బట్ నేను ఒకటి అంటే మాట ఇవ్వను నేను, బికాజ్ నా మాట మీద నాకు చాలా గౌరవం. 2009లో మనం పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున ప్రజలకి నిలబడతామని మాట ఇచ్చాం. నిలబెట్టుకోలేకపోయామే, పార్టీని నిలబెట్టుకోలేకపోయామన్న బాధ, వేదన నన్ను అనుక్షణం నలిపేసింది. అలాగే నాలాగా ప్రతి ఊర్లో ప్రతి చోట పార్టీ కోసం నిలబడి మీ వల్ల పార్టీని నిలబెట్టుకోలేరు, మీ వల్ల రాజకీయం రాదు అనేది అందరూ సర్వత్రా అందరూ ఎదుర్కొన్నారు. వాళ్ళందరి పడ్డ అవమానాలకి, వాళ్ళందరి పడ్డ వేధింపులకి సమాధానం చెప్పాలి. ఏదో ఒక రోజు ఒక ఊరట ఇవ్వాలి. నేను నిలబడాలి అని చెప్పి నేను ఆ రోజు ప్రారంభించింది. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను నేను. ఏది అనుకూలంగా లేని పరిస్థితుల్లో, రాష్ట్ర విభజన సమయంలో, అసలు పార్టీ పొలిటికల్ స్పేస్ లేని వాతావరణంలో నేను స్పేస్ చూశాను. ఇంతమంది ఉద్దండులైన రాజకీయ నాయకులు ఉండి, పార్లమెంటేరియన్స్ ఉండి, మనందరికీ ఆంధ్ర అన్న భావన లేదు, తెలుగు అన్న భావన లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా బలమైన, నేను మీకు చెప్పిన 7 సిద్ధాంతాలు కూడా చాలా ఒక ఏకవాక్యంలో కనిపిస్తాయి, కానీ వాటి వెనక ఒక్కొక్క దానికి ఒక వాల్యూమ్ పుస్తకం రావచ్చు. ఒక 400-500 పేజీల్లో నోట్స్ ఉంటుంది ఒక్కొక్క దాని వెనక ఉదాహరణలతోటి. సో కులాల ఐక్యత అనే పదానికి కూడా నేను వాడటానికి, ఎవరైనా సరే ఒక్క కులం మీద ఆట ఆడలేం. పాలిటిక్స్ ఒక కులాన్ని ఆధారం చేసుకొని ఆడలేం. అది ఆ జ్ఞానం మనకు లేకపోతే మనం పార్టీని నడపలేం. ఏ ఐడియాలజీ అయినా సరే దీర్ఘకాలికంగా అది పనిచేయాలి. తెలంగాణ కోసమే ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పిన పార్టీ, 2 ఎన్నికల్లో గెలిచిన పార్టీ, 3వ ఎన్నిక వచ్చేటప్పటికి భారత్ రాష్ట్ర సమితి అయిపోయింది. అంటే నేను అనేది పెట్టుకోవడమే, నేను చాలా వైడర్ కాన్సెప్ట్ పెడతాను. ఇప్పుడు ఒక కులం కోసం, ఒక చిన్న ఉప ప్రాంతం కోసమో, ప్రాంతీయత కోసమో ఆడే ఆట చాలా చిన్నది. ఇందులో నేను మీకు విన్నవించుకునేది కూడా, ఏ కులానికి ఇవ్వాల్సిన గౌరవం
దాని తాలూకు గుర్తింపు, సాధికారత, నేను అనుక్షణం దాన్ని నేను సాధించడానికే నేను ఇక్కడ ఉన్నాను జనసేన ద్వారా. ఏ రోజు కూడా అంటే నాకు వామపక్షం నుంచి నాకు అసంఖ్యమైన అభిమానులు ఉన్నారు. నాకు లెఫ్ట్ థాట్ తోటి వామపక్ష భావజాలంతో ఉన్న వ్యక్తులు కానీ, అలాగే సనాతన భావజాలంతో ఉన్న వ్యక్తులు కూడా నన్నంటే ఇష్టపడతాను. వీళ్ళిద్దరినీ, ఈ రెండు భావజాలాలని ఒక ఏకతాటిపైకి తీసుకురాగలిగేది జనసేన. అందుకే ఒకసారి అర్థం కాకపోవచ్చు. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య గారు ఇద్దరు వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు, తెలంగాణ నుంచి. ఇద్దరు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు. దాశరథి రంగాచార్య గారు వేదాలని తెలుగులోకి తర్జుమా చేసిన వ్యక్తి. దాశరథి కృష్ణమాచార్య గారు కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. కానీ వాళ్ళు పోరాటం చేసిందంతా వామపక్ష భావజాలంతో పోరాటం చేశారు. ఎర్ర జెండా పట్టుకున్నారు, అణగారిన ప్రజల కోసం అండగా నిలబడ్డారు, దెబ్బలు తిన్నారు, జైళ్ళకి వెళ్ళారు. గుంటూరు శేషేంద్ర శర్మ, నేను అనుక్షణం వల్లించే కవితలు, ఆయన కూడా వామపక్ష కవి ఆయన. అలాగే షోడశి రామాయణ రహస్యాలను రాసిన వ్యక్తి కూడా ఆయన. వామపక్ష భావజాలం, రామాయణంలోని షోడశి రహస్యాలని చెప్పి రాసిన వ్యక్తి. అంటే ఈ రెండింటిని, సనాతన ధర్మాన్ని, సోషలిజంని సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తులు మీరు వెతికితే ప్రతి చోట, ప్రతి ఊరిలో ఇలాంటి సమూహం ఒకటి ఉంటుంది. వామపక్ష భావజాలం, సనాతన ధర్మం. నేను ఈ రెండింటినీ మనస్ఫూర్తిగా, ఎందుకు మనం దీన్ని కలిపి ఒక ఆలోచన చేయకూడదు? సోషలిస్టిక్ యాంగిల్లో మీకు చెప్పాలి అంటే, అణగారిన కులాలకి, అధికారం చూడని కులాలకి సాధికారత రావాలి. ఇది నేను చాలా బలంగా ఎలా సాధించాలి? గద్దర్ గారు, నన్ను ప్రేమగా తమ్ముడని పిలుచుకునే గద్దర్ గారు ఎంతోమంది ప్రజల్ని, యువకుల్ని ప్రభావితం చేసిన వ్యక్తి, దశాబ్దాల పాటు ఉద్యమాలు నడిపిన వ్యక్తి. ఆయన అన్న మాట ఏంటంటే, చనిపోబోయే ముందు ఒక 2-3 సందర్భాలు కలిసాం. ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తి. గద్దర్ గారు మాల కులానికి చెందిన వ్యక్తి, దళిత నేపథ్యంలో మాల కులానికి చెందిన వ్యక్తి. ఆయన అన్న మాటలు, మన కులాన్ని సంరక్షించుకుంటూనే ఏ కులం అయితే పై కులాలు ఉన్నాయో వాళ్ళు మన వైపు చెయ్యి అందిస్తుంటే, ఒక చెయ్య మనకు సహాయం అందిస్తున్న అగ్రకులాలని మనం చెయ్యి పట్టుకోవాలి, వాళ్ళని కలుపుకెళ్ళాలి. మనకి పక్కన అణగారిపోయిన మన కులాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రెండింటిని కలిపితే తప్ప మనం సాధించలేం. ఆ పని నువ్వు చేస్తున్నావు, నాకు నువ్వు అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. ఇది గద్దర్ గారు చెప్పిన మాటలు. నాకు ఒక బీసీ కులాలు, దళిత కులాలు, అధికారం రాని కులాలు, ఇవన్నీ ఎదగాలి అంటే, ఒక అధికారం చూస్తున్న కులాలని ద్వేషిస్తే ఎదగలేరు వీళ్ళు. అర్థం చేసుకొని వాళ్ళని తగ్గించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎలా ఎదగాలి అన్న ఆలోచన మనం లేకపోతే, కులాలకి, అధికారం చూడని కులాలకి నిజమైన సాధికారత, పొలిటికల్ ఎంపవర్మెంట్ కానీ, అధికారం కానీ ఎప్పటికీ రాదు. పోరాటాలు చేయడానికి మనందరం కలవచ్చేమో. బీసీ కులాలు అనగానే సభ పెడితే, బీసీ కులాల ఐక్యత అనే సభ పెడితే వస్తారు. కానీ ఎలక్షన్ల దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఆలోచన ధోరణి మారిపోదు. సో గొడవ పెట్టుకోవడానికి మనం కుల బలం వాడతాం, కానీ నిజమైన కాస్ట్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే చాలా నిబద్ధత ఉండాలి దానికి. సో నేను కోరుకుంది జనసేన ద్వారా నిజమైన ట్రూ ఎంపవర్మెంట్, నిజమైన సాధికారత, రెల్లి కులాలకు కానీ, మాదిగ కులాలకు కానీ, ఉపకులాలకు కానీ, అరుంధతీయులకు కానీ,
అసలు అధికారం చూడని బీసీ కులాల సంఖ్యాబలం లేని బీసీ కులాలు, నాయీ బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ ఇత్యాది బీసీ కులాలన్నిటికీ కూడా సంఖ్యాబలం లేని బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా దామాషా పద్ధతి ద్వారా మా సంఖ్యంతో మాకంత అధికారం, మేమెంతో మాకంత, ఇంకా సున్నిత, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది సాధించాలి అంటే చాలా ప్రాక్టికల్గా కూర్చొని పొలిటికల్ ప్రాసెస్ చేస్తే తప్ప మనం ముందుకెళ్ళలేం. మీరందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ మనందరం ముందుగా భారతీయులం, తర్వాతే తెలుగువారం, మన కులాలే. నేను ఈ దృష్టిలో పెట్టుకొని నేను పొలిటికల్ ప్రాసెస్ చేయాలి. అది మీరు అర్థం చేసుకుంటే మటుకు నా అంత తేలికైన వ్యక్తి మీకు ఎవరు ఉండరు. నన్ను అర్థం చేసుకోకపోతే మటుకు చాలా కాంప్లికేటెడ్ వ్యక్తిలా కనిపిస్తాను. నన్ను తెలంగాణలో చాలామంది అర్థం చేసుకున్నారు కాబట్టి దశాబ్దం పాటు నేను లేకపోయినప్పటికీ పార్టీని నడిపారు. ఈ రోజున ఆంధ్ర లాంటి మీలాంటి నాయకులు బలం ఉండుంటే తెలంగాణలో కూడా 18% ఓటింగ్ సంపాదించారు 2009లో. ఇదే ఆలోచన ద్వారా సామాజిక తెలంగాణ ఉండాలి. సో మీరు నన్ను ఒక వ్యక్తిని మీరు ఎలా నమ్ముతారు? మాటలతో నమ్మలేరు, నడిచి చూపించాలి. నేను నడిచి దశాబ్దంన్నర పాటు నడిచి చూపించాను మీకు. దశాబ్దం దాదాపు 2009 నుంచి 2008 నుంచి దశాబ్ద కాలంగా నేను నలుగుతున్నాను పొలిటికల్ ప్రాసెస్లో. మనం ఎదగడం అంటే ఇంకో కులాన్ని తగ్గించడం కాదు, మనం ఎదగడం అంతే. సో ఇది కనుక మనం అర్థం చేసుకుంటే చాలా ప్రాక్టికల్గా ఫ్రూట్ఫుల్ పాలిటిక్స్, ఫలితాలు చూసే పాలిటిక్స్, ఫలాలు అందుకోగలిగే పాలిటిక్స్ మనం చేయగలం. నేను మీకు బలంగా చెప్తున్నాను, నేను నమ్మే చెప్తున్నాను. ఒక దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపిన వ్యక్తిగా చెప్తున్నాను. అన్ని అవరోధాలను ఎదుర్కొని 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మీరిది ఇప్పటిదాకా నేను ఎవరికి కొమ్ము కాయను. కష్టంలో ఉన్న వాళ్ళకి నా భుజం ఇస్తాను. మీరు ఒక వ్యవస్థ నడిపేటప్పుడు మాట చాలా కీలకమైంది. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అలాగే నాయకులు ప్రతిరోజు కొట్టుకుంటే కార్యకర్తలు తలకాయలు బద్దలు కొట్టేసుకుంటారు. నేను నా మాట మీద చాలా నియంత్రణ పాటిస్తాను. తెలంగాణలో కానీ జాతీయ స్థాయి నాయకులతో కానీ ఆంధ్రాలో కానీ ఇంత గట్టిగా కూర్చొని ఇంత నిబద్ధతతో రాజకీయం చేస్తున్నామంటే నేను అకారణంగా నేను ఎవరితో గొడవ పెట్టుకొని, కారణం లేకుండా ఎవరితో గొడవ పెట్టుకోను. ఎందుకంటే నాకు మీరే గుర్తొస్తారు. నేను ఒక మాట మాట్లాడితే మా నాయకుల్ని ఆయా నియోజకవర్గాల్లో ఏం చేస్తారు, నేను ఒక తప్పు అకారణంగా ఒక ద్వేషపూరితమైన మాట మాట్లాడితే మా జన సైనికుల్ని ఏం చేస్తారు, అకారణంగా ఒక అనకూడని ఒక మాట అంటే మా ఆడపడుచులైన వీర మహిళల్ని ఏం చేస్తారు, ఏమంటారు. సో నా ప్రయారిటీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్, గెలవటం కాదు, ముందు మిమ్మల్ని సంరక్షించుకోవటం, నా కుటుంబాన్ని సంరక్షించుకోవటం. నా కుటుంబం నాకు చాలా కీలకమైంది. సో అందుకని నేను నా పార్టీని ఇంత బలంగా నడిపాను. ఒక రోజున పవన్ కళ్యాణ్ని దాటి మీలో నుంచి ఒకడు ఈ వేదిక పైన కూర్చొని ఈ పార్టీని నడపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ స్థాయికి నేను నడిపే వరకు, అలాంటి వ్యక్తుల సమూహం తయారయ్యే వరకు నేను ఈ పార్టీని చాలా దగ్గరుండి చేతి నడిపిస్తాను. నాకు డబ్బులకి, సినిమాలు చేసే డబ్బులకి కొదవలేదు. నాకు ఎవరి దగ్గర కూడా చెయ్యి సాచకుండా ఈ రోజు దాకా పార్టీని పట్టుకొచ్చాం. పార్టీ కాంట్రిబ్యూషన్స్ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. తెలంగాణ నుంచి మొన్న వైజాగ్ పోతూ ఉంటే మహబూబ్ నగర్ నుంచి కూడా ఒక 25,000 రూపాయలు అక్కడ మత్స్యకారులకు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ నుంచి కూడా డొనేషన్ ఇచ్చారు.
తెలంగాణ పార్టీకి 2,000 రూపాయల నుంచి 1,500 రూపాయల నుంచి 200 రూపాయలు కూడా ఎవరో ఒకరు మనీ ఆటో ద్వారా పంపిస్తూ ఉంటారు. ఒకసారి నాకు ఎంత ముచ్చటేసి కృతజ్ఞత భారంతో ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడతాను, సార్ మీరు 200 రూపాయలు పంపించారు, చాలా సంతోషం నాకు. ఒక సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఒక 2,000 రూపాయలు పంపించారు. 2,000 రూపాయలు ఒక 100. నాకు కదిలిపోయాను. ఇక్కడే కూర్చున్నాను ఆఫీస్లో. కూర్చుంటే ఇట్లా నా టేబుల్ మీదకి వస్తే ఎవరు ఆ వ్యక్తి కొంచెం కలపండి అని అబ్బాయితో మాట్లాడాను. ఎందుకు ఇచ్చారంటే వాడు చెప్పాడు, మా అమ్మ మంచి పనులు చేయడానికి ఎప్పుడు దేవాలయాలు డబ్బులు ఇద్దామరా, తిరుపతి హుండీలో డబ్బులు కనీసం నీకు వచ్చిన సంపాదనలో 2,000 రూపాయలు ప్రతి నెల ఇయ్యని వాళ్ళ అమ్మగారు చెప్పారండి. అబ్బాయి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారితో మాట్లాడి, నేను జనసేనకి వేస్తానమ్మా, అది 10 మందికి మంచి చేస్తాను అంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందిని మనం కదిలించగలిగాం, ఎవరిని అడగకుండా వారి మనసులు కదిలి ఈరోజున పార్టీని వారి కాంట్రిబ్యూషన్, నేను ఇచ్చేది నేను చేస్తూనే ఉన్నాను, దాతలు ఇచ్చే దాతలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ నేను ఇంత నలిగి పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా. నేను కులం గురించి మాట్లాడుతుంటే చాలామంది ఇబ్బందిగా ఉంటుంది. వైసీపీ నాయకులకి మాట్లాడితే కులం గురించి మాట్లాడుతున్నాడు, కులాల గురించి. భారతదేశం తాలూకు సమాజమే కులాల సమ్మేళనం. కులాల గురించి ప్రస్తావించకుండా నువ్వు రాజకీయం ఎలా మాట్లాడతావు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యధిక పదవులన్నీ, నామినేటెడ్ పోస్టులన్నీ 80% ఒకే కులానికి అంటగట్టిన వ్యక్తి జగన్. మీకు అనే హక్కు లేదు. నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని కులాలు వెనకబడి ఉన్నాయి, ఇన్ని కులాల్లో సాధికారత లేదు, వీళ్ళందరికీ సరైన సముచిత స్థానం ఇవ్వాలి అధికారంలో. ఇది నేను మాట్లాడుతా. ఆ నేపథ్యంలో నేను ఖచ్చితంగా కులాల గురించి ప్రస్తావించే తీరుతాను. నేను వ్యక్తుల్ని చూస్ చేసుకునేటప్పుడు నేను కులాలను చూడను, గుణగణాలని చూస్తాను. పాలిటిక్స్కి వచ్చేటప్పటికి సమాజాన్ని చాలా సమగ్రంగా చూడగలగాలి. ఈ కులానికి ఇక్కడ అన్యాయం జరిగింది, ఇంతమంది ఉండి కూడా వీళ్ళకి అధికారం చూడలేదు, ఒకవేళ అధికారం ఇచ్చినా తూతూ మంత్రంగా ఇచ్చారు, వీళ్ళకి నిజమైన మనకి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి. ఈ దృష్టి కోణం నుంచి నేను ఆలోచిస్తాను. ఈ వచ్చే ఎన్నికలు 24 చాలా కీలకమైనవి. మీరు దశాబ్దం పాటు నలిగిపోయాం ఆంధ్రప్రదేశ్. జగన్ అనే వ్యక్తి, నాకు వ్యక్తిగతంగా అతని మీద ద్వేషం లేదు, మీరు నమ్మాలి. మీ ప్రాంతాల్లో కూడా వైసీపీ సమర్థించే వాళ్ళకి మీరు చెప్పాలి మాట. నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏ రోజు ద్వేషం లేదు. ఈ రోజున సొసైటీలో కోట్లాది రూపాయలు అవినీతి చేస్తే సమాజంలో ఎవరికి పట్టట్లా, ఎవరు తింటలేదండి ఈ రోజున డబ్బులు. 1,00,000 కోట్లు. నేను ఇప్పుడు మీరు చూస్తే, నేను ఇప్పుడు జగన్ అవినీతి గురించి ఎప్పుడు మాట్లాడను, ఏదో ఒక సందర్భంలో ఉదహరిస్తాను తప్ప ఇతను అవినీతి చేసిన 100 సార్లు ఎందుకు మాట్లాడనంటే, సమాజంలో ఎవరికి అవినీతి అనేది ఇష్యూ కాదు. ఎవరు తింటం లేదని సగటు మనిషి అనుకుంటున్నప్పుడు నేను అన్న మాటలు నిష్ప్రయోజనం అని చెప్పి నేను మాట్లాడను. కోట్లాది రూపాయలు దొరుకుతుంటే ఓటుకు 5,000 ఇచ్చి కొంటా ఉంటే అది ఇష్యూ కానప్పుడు ఇంకా మేము కరప్షన్ గురించి మాట్లాడకూడదని ఎక్కడో లోపల ఉంది నాకు. అందరూ ఏంటంటే దొరకకుండా పనిచేస్తేనేమో మంచిది. వైసీపీ వాళ్ళందరూ కూర్చోబెట్టి అడ్డగోలుగా దోచేస్తే అది ఇష్యూ కాదు ప్రజలు ఎవరికి. అందుకని నేను కరప్షన్ అనే విషయం మీద నేను జగన్ ఎప్పుడు మాట్లాడాను. ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకోవాల్సింది, ఇతను చేస్తున్న మంచిగా కాదని ప్రజలు నిర్ణయించుకోవాలి. అది ఎందుకంటే నాకు అభిప్రాయం, ఇది తప్పని నాకు తెలుసు. కాకపోతే నేను ప్రస్తావిస్తే అది ఎంతవరకు లోతుకి వెళ్తామో నాకు తెలియదు, అందువల్ల నేను దాని గురించి మాట్లాడను. కానీ నేను మాట్లాడగలిగేది 1,00,000 కోట్లు వచ్చినాయి నీకు డబ్బు. కేంద్ర నాయకులకి, జాతీయ నాయకులకి చాలా సందర్భాల్లో చెప్పాలి, నోటి దాకా వస్తుంది నాకు. ఎందుకు చెప్పనంటే వాళ్ళకి తెలియందా ఇతను దోపిడీ. రాజశేఖర రెడ్డి గారికి ఎలక్షన్లకి ముందు నడపలేని, డబ్బులు లేని పరిస్థితి నుంచి ఒక సాక్షి
పెట్టే పరిస్థితికి వచ్చేస్తుంది, కొన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చేసింది. జగన్ లాంటి వాడికి రాజకీయాల్లో లేడు. నేను సమసమాజం గురించి ఆలోచిస్తున్నప్పుడు జగన్ వాళ్ళ నాన్నగారి హయాంలో డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు బెంగళూరులో కూర్చొని. నేను సమాజం ఏడుపుల గురించి ఆలోచిస్తున్నప్పుడు, బీసీలకి ఎలా ఎంపవర్మెంట్ జరగాలి, అధికారం రాని కులాలకి ఎలాగ దీని అధికారం రావాలి, ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు జగన్ అక్కడ వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఈ కలెక్షన్ చేసుకుంటా ఉన్నాడు. సో ప్రజలకి ఇవన్నీ ఏవి పట్టనప్పుడు నేను పెట్టుకుని జగన్కి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, సంతోషం. మీ నాన్నగారి హయాంలోనే ఇన్ని వేల కోట్లు సంపాదించేసావు, మార్కెట్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు అనేది నథింగ్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఉన్న డబ్బు సరిపోక ఇంకా డబ్బు, కల్తీ మందు అమ్మి, కల్తీ లిక్కర్ అమ్మి దాని మీద డబ్బులు, ఇసుక భవన నిర్మాణ కార్మికులకు చెందాల్సిన ఇసుక రీచ్లన్నీ తక్కువకి వెళ్ళాల్సింది ఇసుక మీద దోపిడీ, ఎవడన్నా మాట్లాడితే దౌర్జన్యాలు, గుండాయిజాలు. మన కాకినాడ నుంచి మన నాయకులను ఎంతమందిని బెదిరించారో మీకు తెలుసు. నువ్వు డబ్బు సంపాదన, అడ్డగోలు సంపాదన, వాటికి మించి ఇష్యూ వీటి ఇప్పుడు ఏంటంటే డబ్బు దోపిడీ చేస్తూ కూడా మన మీద దౌర్జన్యం చేసేవాడిని ఎదుర్కోవాలి. ఇది ప్రాక్టికల్గా మనం చెప్పాలి. మన సొసైటీలో ఈరోజు ఉన్నది జగన్ అవినీతి అనేది ఇష్యూ కాదు ప్రజలందరికీ. కానీ ఇష్యూ మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే దేని మీద మనం కొట్లాడాలి అంటే జగన్ అవినీతి గురించి మాట్లాడితే ఎక్కట్లేదు. మనం కొట్లాడాల్సింది జగన్ పాలన మీద మాట్లాడాలి. రోడ్లు వేయడు, డబ్బులు తినేసి, లంచాలు తినేసి, అవినీతి చేసి నువ్వు రోడ్లు వేయవు, భవన నిర్మాణ కార్మికుల తాలూకు సంబంధించిన పొట్ట కొడతావు, అసలు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి వచ్చి నువ్వు మద్యపానాన్ని, కల్తీ మద్యపానాన్ని నీ డిస్టిలరీస్ ద్వారా అమ్ముతావు, అడ్డగోలుగా మైనింగ్ దోచేస్తావు, ఎవరిని బతకనివ్వు, నేను ఎవరొక మాట అనకూడదు. వీటన్నిటికీ ఎదురు తిరగాల్సిన సమయం అయింది. పొలిటికల్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్ ఉంటాయని నేను చాలా సమగ్రంగా ప్రాక్టికల్ అర్థం చేసుకున్న వ్యక్తిని నేను. అందుకే నేను డబ్బు అవసరం లేని పరిస్థితుల్లో నేను ఉండాలని చెప్పి సినిమా నేను వదలట్లేదు. పాలిటిక్స్ నాకు సర్వీస్, సినిమా నాకు నా కుటుంబ పోషణ, లేదా నా పార్టీకి నేను నడుపుగలిగేంత శక్తి సమర్థత నాకు ఉండాలి. అందుకు నాకు అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఉన్న కోరికల్లో నాకేంటంటే ఉన్న స్టేట్ బడ్జెట్ని సక్రమంగా ఖర్చు పెట్టేలాగా, అణగారిన వర్గాలకి అందేలాగా, సంపాదిస్తున్న ఈ కులాల నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. గల్లా జయదేవ్ లాంటి వ్యక్తి ఒక పార్లమెంటేరియన్, అతన్ని ఊరి నుంచి తరివేటువంటి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబం చిత్తూరులో, ఆయన నా ఫ్రెండ్ కాదు, నేను ఎప్పుడు 1-2 సందర్భాలు వాళ్ళకి చేసి పెట్టాను అంతే. ఒక ఫ్యాక్టరీని నువ్వు ఎలా పంపించేస్తావు, అమర్రాజు అనే ఫ్యాక్టరీని ఎలా పంపించేస్తావు? అతన్ని ప్రత్యర్థి పార్టీకి చేసి ఉండొచ్చు కాక. ఒక ఫ్యాక్టరీ అంటే వ్యక్తి కాదు అక్కడ, దాని మీద ఆధారపడ్డ కొన్ని వేల కుటుంబాలు. ఆ వేల కుటుంబాలందరినీ రోడ్డు మీద పెట్టేశాడు ఈ రోజున. అలాంటి పరిశ్రమలు రావట్లేదు ఇక్కడికి. ఇంక ఇవన్నీ ఆపాలి అంటే ఖచ్చితంగా మనం ఎలాంటి వ్యూహం పనిచేస్తుంది, దాంట్లో భాగంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేది నేను చాలా గంటపదంగా చెప్పాను. ఇట్ విల్ ఈల్డ్, ఇది చాలా ప్రాక్టికల్ రిజల్ట్ మీకు ఇస్తుంది. నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలేదు. మన ఈరోజు చేరిన మీ పెద్దలందరికీ చెప్తా ఉన్నాను, నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే, ఈగోకి వెళ్ళదలుచుకోలే. నాకు ఒకటి, ఐ వాంట్ టు మేక్ ష్యూర్ పీపుల్ షుడ్ విన్. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ విన్. పీపుల్ నీడ్ స్టెబిలిటీ. పీపుల్ నీడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. దానికోసం నేను ఎవరితోటి ఇలా త్రిముఖ పోటీ పెడితే ఒక 2% 3%లో మళ్ళీ తిరిగి జగన్నే కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే
ఈ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావు, ఉపాధి అవకాశాలు రావు. ఉన్న వనరులన్నీ కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ మొత్తానికి సంపూర్ణంగా వెళ్ళిపోతాయి. ఆలిగార్కీ అనే పదం ఉంది, కంట్రోల్ బై ఫ్యూ అని. కొద్దిమంది నియంత్రణలో అధికారం. వీళ్ళు ఆలిగార్క్స్లా అయిపోయారు వీళ్ళందరూ. సో దీన్ని ఎదుర్కోవాలి అంటే సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న సభలో కూడా చెప్పాను, మళ్ళీ ఈరోజు ఇంకోసారి దాన్ని ప్రస్తావిస్తున్నాను. 2009లో మనం ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు నేను దాంట్లో ఫౌండర్ మెంబర్ని. మనం పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు మనం ఒక మాట చెప్పినప్పుడు నిలబడకపోతే దాని కాన్సిక్వెన్సెస్ రాష్ట్ర ప్రజల మీద పడిపోతే, రాష్ట్రం మీద పడిపోతాయి. ఆ రోజే కనుక మనం నిలబడి ఉండుంటే పరిస్థితి వేరే కూడా. మనం నిలబెట్టుకోలేక ఇంకొక వ్యక్తుల సమూహాన్ని కూడా, ఇంకొక పొలిటికల్ పార్టీని కూడా మనం చేయలేకపోతే ఆ పొలిటికల్ టర్మాయిల్ అలజడి అతలాకుతలం చేసేసిన రాష్ట్రాన్ని. విభజన జరిగితే మనం బలంగా మాట్లాడలేకపోయాం. సో నాకు పెట్టుకున్న ఆ రోజున ఏంటంటే, నేను ఫౌండర్ మెంబర్గా ఉన్న ఆ పార్టీలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది. నేను క్షమాపణ చెప్పాలి దానికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్టెబిలిటీ ఇవ్వాలి, తెలుగు ప్రజల ఐక్యతకి కట్టుబడి ఉండాలి. దాంట్లో భాగంగానే 2014లో తెలివి తక్కువయ్యో, తెలివితేటలు లేకో, వ్యూహం వేయలేకో కాదు, 2009లో మనం పార్టీని స్థాపించి, నేను ఫౌండర్ మెంబర్గా ఉండి పార్టీని స్థాపించి నిలబెట్టుకోలేకపోయినందుకు నా కంట్రోల్లో లేదు ఆ రోజున. ఎందుకు నేను ఇంత భావజాలం అని ఎందుకు కోరుకుంటానంటే, పుస్తకం పెన్ను పట్టుకొని చిన్న సలహాలు రాద్దాం అనుకునేవాడు కూడా ఎమ్మెల్యే అయిపోయాడు తూర్పుగోదావరి జిల్లాలో. నా దృష్టిలో పడాలని చెప్పి నేను హైదరాబాద్లో నందగిరిలో నేను ఉంటే నా దృష్టిలో పడాలని చెప్పి బ్యానర్లు కట్టేవాడు క్యాబినెట్ మంత్రి అయిపోయాడు. మీకు అధికారం తప్ప వీళ్ళకి ప్రజల బాగోగులు తప్పట్లా. మీకు అధికారం కావాలి, ఎంజాయ్ చేయండి, కానీ ప్రజల బాగోగులు కూడా పట్టించుకోవాలి కదా. ఇలాంటి వ్యక్తుల స్వార్థం ఒక బలమైన ఆలోచన విధానాన్ని చంపేస్తుంది ఆ రోజున. నాకు మామూలు కన్నీళ్ళు రాలేదు ఆ రోజున వీళ్ళందరినీ చూసి. మీ అందరి వల్ల, మీరు నిలబడలేని తనం వల్ల, ఈ వ్యక్తులకి కమిట్మెంట్ లేకపోవటం వల్ల అందరూ మాటలు పడాల్సి వచ్చింది. ఒక బలమైన వ్యక్తిని, నాయకుడిని కూడా ఈ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, సమర్థులు, ఇంటిగ్రిటీ లేని వాళ్ళ పక్కన ఉంటే ఏం జరుగుద్ది అంటే నిష్ప్రయోజనంగా నీరు గారిపోతాం. అలా గారిపోయింది. ఇంకెప్పటికీ జరగనివ్వను. నా పక్కన పెట్టుకుంటే అలాంటి వ్యక్తులనే పెట్టుకుంటాను. అలాంటి వ్యక్తులు లేకపోతే దయచేసి పార్టీలోంచి వెళ్ళిపోండి, కానీ నేను మట్టుకు మారను, ప్రజల కోసం నిలబడతాను. ఇది పెట్టుకున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ జనసేన నిలబడే ఉంటుంది. జనసేన జెండా రెపరెపలాడుతున్నాను. నా ప్రాణం పోయిన తర్వాత జనసేన మీరు తీసుకెళ్ళి దాని భావితరం దాని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చాలా బలమైన పార్టీలోకి వచ్చారు. మీరు గర్వించే పార్టీలోకి వచ్చారు. మీరు ఎందుకు చెప్తున్నాను మాట, అధికారంలో లేకుండా, అధికారం చూడకుండా ఈరోజు నిలబడి ఉన్నాం. మనం ఎంత ఒత్తిడి తీసుకుంటున్నాం. ఏ స్థాయికి మనం నిలబడి ఉన్నామంటే, ఒక బలమైన జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఆలోచన పరంగా మేము రీజనల్ పార్టీస్కి రైట్ కాదు ఈ దేశానికి అని నిర్ణయం తీసుకున్న పొలిటికల్ పార్టీ జనసేనని రీజనల్ పార్టీగా చూడాల. జనసేన తాలూకు విస్తృత భావజాలానికి నచ్చి ఒక బలమైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు చాలా ఇష్టంతో మీ జనసేన కండువా ఈరోజు మీకు ఎలా కప్పాను, ఆయన జనసేన కండువా నాకు ఎందుకు కప్పించుకున్నారంటే, అని వీళ్ళు నిజంగా దేశం కోసం పనిచేసే వ్యక్తులు. నేను మిమ్మల్ని గుర్తించాలి. మనకి చిన్నపాటి భుజం మీద తట్టడానికి ఆయన ఒక మెచ్చుకున్నారు ఆ రోజు. అంటే ఆయన కండువ వేసుకోవటం అంటే మేము మీ ఆలోచన భావం, మీ ధారణ మేము గుర్తించాం.
మీరు సమాజానికి మేలు చేసేవాళ్ళు, దేశానికి మేలు చేసేవాళ్ళు. అందుకని సంపూర్ణంగా నేను ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని అయినప్పటికీ కూడా, జాతీయ అధ్యక్షుని అయినప్పటికీ కూడా నేను ఈ కండువాకి నేను గౌరవిస్తున్నాను అనేది అలాంటి పార్టీలోకి మీరు వచ్చారు. నేను కోరుకునేదల్లా, నేను ఇంత నలిగి వచ్చాను, అవమానాలు పడి వచ్చాను. మీరు నాకు వెన్నుదన్నుగా ఉండండి. మిమ్మల్ని బెదిరించే వారి నుంచి నేను రక్షించగలను. వాళ్ళు కాకినాడలో ఉండనివ్వండి, కొన్ని జిల్లాల నుంచి కిరాయి మూకలు పట్టుకురమ్మని చెప్పండి, బ్లేడు బ్యాచ్లు తీసుకురమ్మని చెప్పండి, కోడికత్తులతో రమ్మని చెప్పండి. అధికారం వస్తుందని చెప్పట్లా, అధికారం లేకపోతే నేను మీకు రక్షణగా ఉండగలను. జనసేన దగ్గర, జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు. అక్క అని ఒక మాట మాట్లాడితే చెంగు నడుము కట్టుకొని చేతిలో తల్వార్ పట్టుకొని వచ్చి మా వీర మహిళలు కూడా మీకు అండగా ఉండదు. మబ్బుల్లో ఒక పిడుగు వెళ్తే ఎలాంటి సౌండ్ వస్తుందో, శబ్దం వస్తుందో, అలాంటి జన సైనికులు ఉన్నారు మీకు. మేము ఒక సమూహం, మేము కోరుకునేదల్లా మీ దగ్గర నుంచి మా యువతకి, మా ఆడపడుచులకి మీరు సరైన లీడర్షిప్ గైడెన్స్ ఇవ్వండి చాలు. మీ అనుభవం, ఆ గైడెన్స్ ఇవ్వండి చాలు మాకు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరు అత్యంత కీలకమైన భాగస్వామ్యాలుగా మారాలన్నదే నా కోరిక. దానికి కట్టుబడి ఉంటాను. సో నేను మీ అందరికీ ప్రత్యేకించి పేరు పేరున మన 4 జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలకి, జన సైనికులు, పెద్దలకి, నాయకులకి, మా పార్టీ జనరల్ సెక్రటరీస్కి, మా నాయకులందరికీ పేరు పేరున మీ కాంట్రిబ్యూషన్ లేకుండా నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళాను. ఒకసారి నేను కొంచెం కఠినంగా మాట్లాడచ్చేమో, కానీ నా మనసు చాలా మెత్తుంది, అది మీరు గ్రహించండి. కఠినంగా కూడా ఎందుకు మాట్లాడతానంటే, నేను కఠినంగా లేకపోతే 2009 పునరావృతం అయిపోద్దన్న భయంతో నేను కొంచెం గట్టిగా ఉంటాను. నేను చాలా నిర్భయంగా ఉంటాను, కొంచెం కాఠిన్యం ఉంటుంది నాలో. దేనికి అంటే తప్పు జరగకూడదు, ఇంకెప్పటికీ తప్పు జరగకూడదు. అందుకు నేను చాలా బలంగా మాట్లాడతాను. నన్ను ఆలోచనను అర్థం చేసుకునే సమర్థత, ప్రతిభ ఉన్న నాయకులే నేను గుర్తిస్తాను. ప్రజల పక్షాన ఉండే ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా నేను గుండెల్లోకి తీసుకుంటాను. పార్టీని ఇబ్బంది పెట్టి, పార్టీ అంటే పవన్ కళ్యాణ్ ఒకరిని కాదు, ఎవరిని అన్నా కానీ, ఒక జన సైనికున్నా, వీర మహిళలను అన్నా, మన కోసం నిలబడ్డ మద్దతుదారులను ఎవరిని అన్నా కానీ, నేను వారి వెంట లేకపోతే తప్పు చేసిన వాడిని అవుతానని చెప్పి కొన్ని డిసిప్లినరీ మెజర్స్ నేను తీసుకుంటాను. దాంట్లో భాగంగానే మీరు చూడండి తప్ప, నేను ఏ రోజున కూడా మీలో ఒకడిని, మీ కుటుంబ సభ్యుడిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని, తెలుగు ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని, దేశం కోసం, సమాజం కోసం నిరంతరం పనిచేసేవాడిని. ఈ ప్రయాణంలో మీరు భాగస్వామ్యం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పార్టీలోకి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఇంకొక మారు చేతులెత్తి నమస్కరిస్తూ, వారి మద్దతుదారులకి, వారికి అండగా ఉన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటూ, బయట వచ్చిన ఎవరైతే వచ్చారో మీ మద్దతుదారులందరికీ కూడా నేను బయటకు వచ్చి అందరికీ ఒకసారి మాట్లాడతాను.